వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. భారత సైనిక అకాడమీలో 23 ఏళ్ల మహిళా ఆఫీసర్ సాయి జాదవ్ చరిత్ర సృష్టించింది. ఐఎంఏ నుంచి పాస్ అవుట్ అయిన తొలి మహిళా టెరిటోరియల్ ఆఫీసర్గా ఆమె రికార్డు సృష్టించింది. 157వ కోర్సుకు చెందిన పాసింగ్ అవుట్ పెరేడ్ ని గత వారం నిర్వహించారు. ఆ ఈవెంట్ లో సాయి జాదవ్ కు లెఫ్టినెంట్ హోదాను కల్పిస్తూ కమిషన్ చేశారు. సాయి జాదవ్ ది మహారాష్ట్రలోని కొల్హాపూర్. అయితే 93 ఏళ్ల అకాడమీ చరిత్రలో ఓ మహిళా టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ గా పాస్ అవుట్ కావడం ఇదే మొదటిసారి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ సందర్భంగా ఆఫీసర్ కి అభినందనలు తెలిపారు. ఆమె సాధించిన ఘనత అందరికీ ఆదర్శప్రాయమైందని ఆయన పేర్కొన్నారు. దేశంలోని అసంఖ్యాకంగా ఉన్న మహిళలకు ఆమె ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఐఎంఏను 1932లో స్థాపించారు. ఆ అకాడమీకి 93 ఏళ్ల చరిత్ర ఉంది. ఎంతో మంది మేటి ఆర్మీ ఆఫీసర్లను ఆ అకాడమీ తయారు చేసింది. అయితే ఆ అకాడమీ నుంచి ఓ మహిళా ఆఫీసర్ టాప్ లో నిలవడం ఇదే మొదటిసారి. డిసెంబర్ 13వ తేదీన జరిగిన సెర్మనీలో సాయి జాదవ్ ను కమిషన్ చేశారు. ఉత్తరాఖండ్ లోని పిత్తోర్ఘర్ ఏరియాలో ఉన్న కుమాన్ రెజిమెంట్ కి చెందిన 130 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్ లో తన కూతుర్ని కమిషన్ చేసినట్లు తండ్రి మేజర్ సందీప్ జాదవ్ తెలిపారు. అయితే తన కూతురు సాయి జాదవ్ దూర విద్య ద్వారా ఎంబీఏ చదువుతున్నట్లు చెప్పారు. ఎంబీఏ చదువుతూనే తన కుమార్తె పోటీ పరీక్షలకు టెరిటోరియల్ ఆర్మీకి ప్రిపేర్ అయినట్లు ఆయన చెప్పారు. డిసెంబర్ 2023లో ఆమె ఆ పరీక్ష రాసిందన్నారు. టెరిటోరియల్ ఆర్మీలో మహిళా ఆఫీసర్కి ఒకే ఖాళీ ఉందని, అయితే మెరిట్ జాబితాలో ఆమె టాప్ ర్యాంకులో ఉన్నట్లు మేజర్ జాదవ్ చెప్పారు. ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీకి చెందిన తన కూతురు దేశ సేవలో పాల్గొనడం తమకు గర్వంగా ఉందని మేజర్ జాదవ్ చెప్పారు. సీఎం ఫడ్నవీస్ తన ట్వీట్ లో మరాఠీ ముల్గి సాయి అని కీర్తించారు. 93 ఏళ్ల ఏఎంఏ చరిత్రలో సాయి తొలి మహిళా ఆఫీసర్ గా రికార్డ్ క్రియేట్ చేయడం గర్వంగా ఉందని రాశారు. కొల్హాపూర్ లో పుట్టిన ఆమె తన విద్యాభ్యాసాన్ని బెల్గంలో చేసింది. జాదవ్ కుటుంబం ఎన్నో ఏళ్లుగా సైనిక సేవలో పాల్గొంది. సాయి జాదవ్ 4వ తరానికి చెందిన సైనిక సేవకురాలు అయింది. ఒక కుటుంబం సైన్యంలో సేవలు అందిస్తుంటే ఒక మహిళగా తనను తాను ప్రూవ్ చేసుకున్న సాయి జాదవ్కు ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి కృతజ్ఞతలు అండ్ కంగ్రాచ్యులేషన్స్, అభినందనలు. చాలా 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 సంతోషంగా ఉంది. మీలాంటి వాళ్ళు ఎంతో మంది యువతకు స్ఫూర్తినిస్తారు. ప్రతి ఒక్కరూ సాయి జాదవ్ని స్ఫూర్తిగా తీసుకొని సైనిక రంగంలోకి అడుగు పెట్టడంలో నిష్ఠాతులవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అని అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.